కుమారి, నా కుమారుడా, మనకు తగిందా? నువ్వు నా బిడ్డవు కదా, నా శరీర రక్తాల్లో చేస్తున్నావు కదా, నీవు నా రక్త సంబంధివి కదా. నేను ఎలా ఉన్నాను? కనీసం ఆశ లేకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నా ప్రభువులాగా కొంతైనా నేను బ్రతకాలని పవిత్రత అనే దాన్ని పక్కన పెట్టేశావేంటి? పూర్తిగా అపవిత్రతగా అప్పగించుకుంటున్నావేంటి? పరిశుద్ధత అంటే ఆశ లేకుండా చచ్చిపోతుంది ఏంటి నీలో? నీ ఆత్మ, నీ ప్రాణమే కాదు, నీ శరీరం కూడా పవిత్రమైనదై ఉండాలి, పరిశుద్ధ దేవాలయంగా ఉండాలని నేను కోరుకుంటున్న సంగతి నీవెందుకు ఆలోచించట్లేదు? నీ ప్రాణము, నీ ఆత్మే కాదు, నీ దేహము కూడా పవిత్రంగా ఉండటం నాకు ఇష్టము.